నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం చంద్రబాబు మోడీ స్నేహంలో ముసలం పుడుతుందా కొడాలి నాని ఎక్కడ ఉత్తరాంధ్రకు నిధులు తెస్తే గ్రేటే తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్ హరీష్ క్యాంప్ కార్యాలయంపై దాడి ప్రధాని మోదీ కలలు గంటున్న ఉమ్మడి పౌర స్మృతి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సంగతి ఏమో గాని ఆ పర్వం గడిచేలోగా ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ముసలం పుట్టే వాతావరణం కనిపిస్తోంది ఈ బిల్లు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకును దూరం చేస్తుందనే ప్రచారం దేశంలో విస్తృతంగా ఉంది అలాంటి ప్రచారం ఎంత ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి దిగులేదు ఎందుకంటే వారికి పడగల ముస్లిం ఓట్లు 1% కూడా ఉండవు అయితే ముస్లిం ఓటు బ్యాంకు మీద కూడా కీలకంగా ఆధారపడుతూ తమ పార్టీలు పుట్టినప్పటి నుంచి ఆ వర్గాలలో కూడా ఆదరణను నిర్మించుకుంటూ వస్తున్న పార్టీలకు మాత్రం ఈ బిల్లు ఇబ్బందికరమే ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలలోనే ఈ బిల్లు పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది మోదీ సర్కారు ఇష్టపడని మార్పు చేర్పులను మిత్రులు సూచించే అవకాశం కూడా ఉంది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా లౌకిక పౌర స్మృతి అంటూ ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించారు అయితే కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం మాత్రం ఏకపక్షంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వైఖరి కనిపించడం లేదు తుది నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలు పరిశీలిస్తామని పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు అలాగే ఎన్డీఏ కూటమిలో మూడో అతిపెద్ద పార్టీ జేడీయూ వైఖరి కూడా ప్రోత్సాహకరంగా లేదు ఎటువంటి సంస్కరణలకైనా తాము అండగా నిలుస్తాము కానీ అన్ని మతాలు రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయ సాధన తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి అని ఆ పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు ఉమ్మడి పౌర స్మృతికి అన్ని మతాల ఆమోదం లభిస్తుంది అనుకోవడం భ్రమ మరో భాగస్వామ్య పార్టీ నేత చిరాగ్ పాస్వాన్ తాము ముసాయిదా బిల్లును చూసిన తర్వాత కానీ ఏ సంగతి చెప్పలేమని అంటున్నారు వివిధ మతాలు ప్రత్యేకించి మైనార్టీలను సంప్రదించకుండా ఉమ్మడి పౌర స్మృతి తీసుకువస్తే సామాజిక ఘర్షణ తప్పదని చెప్పిన నితీష్ కుమార్ మాటలను గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం కీలకంగా భావిస్తున్న బిల్లు ఆమోదం పొందేలోగా కూటమి పార్టీల మధ్యలో అభిప్రాయ భేదాలు అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకునే కొడాలి నాని కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు గుడివాడలో ఓడిపోవడం చంద్రబాబు సర్కార్ కొలువుదీరడంతో కొడాలి నాని ఎంతకైనా మంచిదని జాగ్రత్తగా ఉంటున్నారని తెలిసింది టీడీపీ టార్గెట్లో కొడాలి నాని వల్లభనేని వంశీ మొదటి వరుసలో ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లపై రెచ్చిపోయేవారు మరీ ముఖ్యంగా కొడాలి దూకుడు మాటల్లో చెప్పేది కాదు చంద్రబాబు లోకేష్లపై ఇష్టమొచ్చిన రీతిలో కొడాలి నోరు పారేసుకునేవారు తమ ప్రభుత్వం రాగానే కొడాలిని అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని నరి రోడ్డుపై కొట్టుకుంటూ పోయినట్టు కొడతామని టీడీపీ నేతలు హెచ్చరించిన సంగతి తెలిసిందే చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత గుడివాడలో నాని ఇంటిపై కొందరు టీడీపీ ఆకతాయిలు రాళ్లు రువ్వారు అంతకు మించి ఆయనపై ఎలాంటి దాడులు లేవు ఓడిపోయిన తర్వాత కూడా 1-2 సందర్భాల్లో టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్ విసిరారు ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయ్యారు ఎక్కువ కాలంలో కొడాలి నాని హైదరాబాద్లో ఉంటున్నారని తెలిసింది బహుశా వ్యాపారాలపై ఆయన దృష్టి సారించినట్లున్నారు కొడాలి నాని భయంతో తలదాచుకున్నారని చెప్పలేం టైం బాగోలేదని తెలిసి ఇప్పటికిప్పుడు మీడియా ముందుకు రావడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారని ఆయన మిత్రులు చెప్తున్నారు కొత్త ప్రభుత్వం కావడంతో కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత జనంలోకి వెళ్ళాలని ఆయన అనుకుంటున్నారని తెలిసింది ఈలోపు ఆయనపై ఏవైనా కేసులు పెట్టి వేధిస్తే చెప్పలేం ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది దశాబ్దాలు గడిచినా ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు అయితే విభజన తర్వాత అయినా తలరాత మారుతుంది అనుకుంటే ఆ ఆశ కూడా ఎండమావిగా మారింది విభజన చట్టంలో ఉత్తరాంధ్ర గురించి పేర్కొన్నారు ఆర్థికంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని కూడా స్పష్టంగా తెలిపారు అయితే ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి నిధులు వచ్చింది పెద్దగా లేదు బుందేల్ఖండ్ తరహా ప్రాజెక్టుని మంజూరు చేసి ఉత్తరాంధ్రకు శాశ్వతంగా వెనుకబాటుతనాన్ని తరిమివేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మేధావులు ప్రజా సంఘాలు కోరుతున్నాయి కేంద్రం అయితే 2014 నుంచి మొదటి 3 ఏళ్లు ఒక్కో జిల్లాకు 50 కోట్ల వంతున 3 జిల్లాలకు కలిపి 450 కోట్లు మాత్రమే ఇచ్చింది ఆ నిధులను దేనికి ఖర్చు చేశారు అన్న దాని మీద యూటిలైజేషన్ సర్టిఫికేట్లను కేంద్రం రాష్ట్రాన్ని కోరిందని ఆ తర్వాత నిధులు ఆపేసింది అని ప్రచారంలో ఉంది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి ఆదుకుంటామని పేర్కొంది ఆ నిధులు ఎన్ని ఇస్తారు ఏ విధంగా ఆర్థికంగా ఊతమిస్తారు అన్నది అయితే ఎక్కడ స్పష్టత లేదు గతంలో ఇచ్చినట్టుగా జిల్లాకు 50 కోట్లు ఇస్తారా లేక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఇస్తారా అన్నది ఎవరికి తోచిన తీరున వారు
ఆలోచిస్తూ సంతృప్తి పడుతున్నారు. లేటెస్ట్గా చూస్తే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆయన వెనుకబడిన జిల్లాలకు కేంద్ర సాయం కోరతారని, బడ్జెట్లో చెప్పిన విధంగా చేయమని గుర్తు చేస్తారని అంటున్నారు. అదే జరిగి కేంద్రం ఉత్తరాంధ్రకు నిధులు ఇచ్చిన, స్పెషల్ గ్రాంట్స్ రూపంలో సాయం చేసిన ఈ ప్రాంతం ధన్యత చెందినట్లే. ఉత్తరాంధ్రకు ఆ మేరకు సాయం కేంద్రం చేత చేయించినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ధన్యత సాధించినట్లే అని అంటున్నారు. ఒక వ్యక్తి లేదా నాయకుడు అవినీతి అక్రమార్జనల కేసులలో జైల్లో ఉండడం అనేది పూర్తిగా కేంద్రంలో పరిపాలన సాగించే పార్టీ చేతుల్లో ఉంటుందా? భారత రాష్ట్ర సమితి పార్టీకి తాటాకులు అంటగట్టడానికి కాంగ్రెస్ అలాంటి విమర్శలు చేస్తే చేయవచ్చుగాక, కానీ ఆ విమర్శలు నిజమని చెప్పేలా కేటీఆర్ మాటలు కూడా ఉంటున్నాయి. మేము బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న మాట నిజమే అయితే గనుక మా ఆడబిడ్డ 150 రోజులుగా జైల్లో ఉంటుందా అని కల్వకుంట్ల తారక రామారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటల ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కావడం లేదు. రేపో మాపో కల్వకుంట్ల కవిత బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చినా, లేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిర్దోషిగా తేలినా అప్పుడు భారత రాష్ట్ర సమితి బీజేపీతో చాటుమాటు ఒప్పందం కుదుర్చుకున్నదని, కనుక మాత్రమే ఆమెకు విముక్తి లభించిందని భావించాలా? కేటీఆర్ తన మాటల ద్వారా ఆ సంకేతాలు ఇస్తున్నారా అని ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయం మొత్తం విలీనం అనే పదం చుట్టూతా నడుస్తోంది. బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనం అయిపోయి కేసుల నుంచి రక్షణ పొందుతారని ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, వారు కాంగ్రెస్లోనే విలీనం అవుతారని, కేసీఆర్కు ఏఐసీసీ పదవి, కేటీఆర్కు పీసీసీ సారథ్యం, కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సభ్యత్వం పొందుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ బలం తగ్గుతున్న కొద్దీ ఆ పార్టీ విలీనం అనేది ఒక కామెడీ వ్యవహారం లాగా ఇతర పార్టీల నాయకులు తెలంగాణలో చూస్తున్నారు. ఇలాంటి సమయాల్లో నాయకులు మరింత ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా అయితే చాలా తూకంతో మాట్లాడే నాయకుడు కేటీఆర్ ఇప్పుడు నోరు జారుతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము రుణమాఫీ చేస్తామని, హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని, లేదంటే ఎక్కడైనా నదిలో దూకి చావాలని సీఎం రేవంత్ రెడ్డి వైరా సభలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి పెంచింది. అయినప్పటికీ హరీష్ రాజీనామా చేయలేదు. దీంతో సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు లోపలికి వెళ్లారు. హరీష్ రావు ఫ్లెక్సీని చించివేసి హడావిడి చేశారు. హరీష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ చర్య అప్రజాస్వామికమని హరీష్ రావు అన్నారు. ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసుల ఎదుటే కార్యాలయంపై దాడి జరగడం సిగ్గుచేటన్నారు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.